హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి హైతన్ అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇదే అండి ఆ ప్రాపర్టీ. మంచి ఎలివేషన్తోని రోడ్డు మీద పక్కకే ప్రాపర్టీ అయితే ఉందండి. ఆ పక్కకు చూస్తే మనకు పసుమాములకి వెళ్ళే మెయిన్ రోడ్ ఉంది కదండి, అది వెహికల్స్ వెళ్తున్నాయి. అది పసుమాములకి వెళ్ళే రోడ్ అన్నమాట. ప్లస్ ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మదర్ డైరీ, అంటే ఈ పక్క గ్రీనరీ కనిపిస్తుంది, అంతా మదర్ డైరీ అండి. మంచి ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ మనకు 138 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి, G+1 అన్నమాట. కింద మనకు సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ ముందు మనకు ఫీట్ రోడ్ అయితే ఉండడం జరిగిందండి. ప్రాపర్టీ ముందు మనకి వెళ్ళేటప్పుడు 10 ఫీట్స్ గేట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ కూడా తీసుకుందాం. దీనికి ఫస్ట్ ఎంటర్గానే బోర్ అయితే తీసుకున్నారు. దీనికి మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. కింద చూస్తే కంప్లీట్ కార్ పార్కింగ్ అండి. ప్లస్ లెఫ్ట్ సైడ్ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. కింద సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది రెంటర్ పర్పస్. ఈ ఏరియాలో 5,000 to 6,000 అయితే సింగిల్ బెడ్రూమ్కి అయితే రెంట్ రావడం జరుగుతుంది. పైన ఓనర్ ఉండడానికి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. పైకి వెళ్ళే ముందు ఇక్కడ వాష్రూమ్ ఇట్లా వెళ్తుంటే మనకి ఏంటంటే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. మంచి రైలింగ్ అయితే తీసుకున్నారండి. జిందాల్ రైలింగ్ అని చెప్పినారు వాళ్ళు, జిందాల్ స్టీల్ అని చెప్పేసి. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది సింహద్వారం చూస్తున్నాం కదా, సింహద్వారం అండి. చాలా బాగుంది. ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారంట. పైన మంచి యూపీవీసీ ఫాల్ సీలింగ్, కింద గ్రానైట్, ప్లస్ ఇక్కడ మనకు టఫ్ అండ్ గ్లాస్ స్టీల్ రైలింగ్ అండి. చుట్టూ చూస్తున్నారు కదా, చుట్టూ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అన్నమాట. పైన 2 BHK అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అన్నమాట. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ హాల్, ఎల్ షేప్ అయితే తీసుకున్నారండి. మంచి ఫాల్ సీలింగ్, టీవీ నెట్, ప్లస్ 4x5 యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ప్లస్ ఇది డైనింగ్ హాల్ అండి. ఇక్కడ ఓపెన్ కిచెన్ చాలా బాగుంది. పక్కకే మనకు పూజా గది కూడా తీసుకున్నారండి. ప్లస్ డైనింగ్ పక్కకే మనకు ఒక వాష్ ఏరియా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇది 2 BHK అండి. ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఉందండి ఇక్కడ. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. మంచి విండోస్ వచ్చినాయి, షెల్ఫ్స్ వచ్చినాయి, పెద్ద బాత్రూమ్ కూడా అటాచ్ రావడం జరిగిందండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఈ ప్రాపర్టీ మనకు 138 స్క్వేర్ యార్డ్స్లో అయితే తీసుకున్నారు. కొలన్ శివారెడ్డి కాలనీ అండి, స్ట్రీట్ నెంబర్ 4, హయత్నార్లో అయితే ఉందండి. ఇది హయత్నార్ బస్ స్టాండ్ జస్ట్ 2 kilometer డిస్టెన్స్లో ఉందండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. బిల్డప్ ఏరియా 2,500 అండి. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 26.3 into 47 అన్నమాట. ఈ ప్రాపర్టీ మనకు 1,40 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అండి. డైరెక్ట్ ఓనర్ అనమాట. ఇలాంటి మీడియేటర్స్ లేరు. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.